హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు మగ్గం వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో, సింపుల్గా బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఆది బ్లౌజ్ తీసుకోండి. మనకు కొలతలు తీసుకోవాలి కదా, దానికోసం ఆది బ్లౌజ్ కావాలి. అలాగే జాకెట్ పీసు ఏదైనా 2x2 అయినా పర్వాలేదు, ఏదైనా జాకెట్ పీస్ తీసుకోండి. కింద న్యూస్ పేపర్ వేసుకోండి. మనం డ్రా చేస్తాం కదా, న్యూస్ పేపర్ వేసుకుంటే కింద ఈజీగా ఉంటుంది. అలాగే మనం జాకెట్ కొలతలు మగ్గం వర్క్ చేసుకోవడానికి జాకెట్ కొలతలు తీసుకునేటప్పుడు జాకెట్ని తిరగేన అవసరం లేదు. మనం మగ్గం వర్క్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఇలా తిరగేయకుండానే బ్లౌజ్ మనం కొలతలు అనేది తీసుకోవాలి. ఇది సింపుల్ నెక్ కదా ఫ్రెండ్స్. ఇలా సింపుల్ నెక్ ఫస్ట్ ఇలా ట్రై చేయండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. మరి హెవీ బ్లౌజులు అయితే రావు. ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి. బీడ్స్ కుట్టడము, అలాగే లీఫ్ కుట్టడము, జస్ట్ స్టోన్స్ అంటించడం కదా. ఈ డిజైన్ అయితే మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా జస్ట్ కింద నడుము తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి మనం ఇలా టేప్ తీసుకొని ఇక్కడ కుట్టు ఉంది కదా స్టార్టింగు, అక్కడ పట్టుకోవాలి టేపు చివరి దాకా. ఇలా తీసుకోండి కొలత. మనం ఖర్చుకైతే ఏమీ కొలత వేసుకుంటలేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇలా కింద నడవడానికి మాత్రమే తీసుకుంటున్నాము. ఖర్చుకైతే మనం తీసుకుంటలేదు. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ కూడా నేను కొలత అనేది తీసుకుంటలేదు, ఎందుకంటే ఈ నెక్కకి మనం డాట్స్ కొలత కూడా అవసరం లేదు. మనం ఫుల్ వర్క్ చేసినప్పుడు మాత్రమే ఈ డాట్స్ కూడా మనకు కొలత అనేది తీసుకోవాలి. ఈ డాట్స్కి ఎగస్ట్రా మనము ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఎగస్ట్రా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్న కొలత బ్లౌజ్కి అయితే అవేమీ అవసరం లేదు, డాట్స్ ఏమీ తీసుకొని అవసరం లేదు. మనకి 15 వచ్చింది కదా, ఫస్ట్ 1 దగ్గర పెట్టి 15లో 7.5 కదా, 7.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. తర్వాత 15 దగ్గర మార్క్ చేసుకోండి. కింద మడతకి కొంచెం క్లాత్ ఉంచుకోవాలి, అందుకే కొంచెం పైకి పెట్టాను మార్కింగ్స్. ఇలా స్కేల్తో సమానంగా లైన్ అనేది గీసుకోండి. స్కేల్ అంతా ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు లైక్ చేయండి. ఫస్ట్ వచ్చి నడుము లూజు, కింద ఎంత లూజు ఉందో అంత లూజు మనం పెట్టుకోవాలి. 15, 18, 17 అంత పెట్టుకోవాలి. తర్వాత పొడుగు, జాకెట్ పొడుగు తీసుకోవాలి. ఇలా ఫస్ట్ సరిగ్గా ఆ కుట్టి దగ్గర పట్టుకొని జాకెట్ కింద దాకా కొంచెం సాగదీయాలి. బ్లౌజ్ వచ్చి జస్ట్ కొంచెము 15 వచ్చింది. ఈ మడత దగ్గర టేప్ అనేది పట్టుకోవాలి. ఈ చివరి దాకా కొంచెం సాగదీస్తే బ్లౌజు సరిపోతుంది. 15 వచ్చింది. మధ్యలో మన సెంటర్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ సెంటర్ నుంచి మనం పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ కదా, ఈ సెంటర్ దగ్గర 15 పెట్టండి. బ్లౌజ్ పొడుగు వచ్చి 15 వచ్చింది. 15 దగ్గర పెట్టుకొని మనం మార్క్ అని చేసుకోవాలి. పైన 1 దగ్గర మార్క్ చేయండి, కరెక్ట్గా 1 దగ్గర మార్క్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్కేల్తో లైన్ అనేది ఇలా గీసుకోండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా అయితే. స్ట్రైట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి.
సరిగ్గా ఈ మెడ కాడించి కింద దాకా ఇలా టేప్తో ఇలా కొలుసుకోండి. 5 వచ్చింది. మనకి కింద మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ కింద మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి 5 పెట్టుకోవాలి. అక్కడ 5 దగ్గర పట్టుకొని టేపు పైన 1 దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు 5 వచ్చింది. ఇలా 5ని ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మెడ లూజు. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నెక్ చేసినప్పుడు ఇలా సింపుల్ నెక్ కాబట్టి డాట్స్ అవి ఏమీ అవసరం లేదు. జస్ట్ కింద నడుము మెడ లూజు చూసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో ఇలా టేప్ పెట్టుకొని జాకెట్ అనేది కరెక్ట్గా వేయండి. వేసి ఇలా మధ్యలో కొలత అనేది వేసుకోవాలి. మీరు కనుక మిషన్ కుడితే మాత్రం ఆ కొలతలు వేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మిషన్ కుట్టడం రాదు, కటింగ్ కానీ బ్లౌజ్ కుట్టడం రాకపోతే ఈ కొలతలు వేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కొలత వచ్చి ఇలా 6 వచ్చింది కదా, ఇటు 3 పెట్టుకోవాలి. మధ్యలో 3 పెట్టాను, ఇక్కడ 1 దగ్గర, ఇక్కడ 6 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. స్కేల్తో లైన్ అనేది ఇలా గీసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ మార్కింగ్ అనేది. మనకి బ్లౌజ్ కుట్టడం రాకపోయినా ఈ మార్కింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. పైన వచ్చి మనం కొలత పెట్టుకోవాలి కదా, పెట్టుకుంటే 3 పెట్టేయమంటారు అందరూ, లేకపోతే 230, 5 కానీ 530 కానీ పెట్టుకోవచ్చు. నేను 3 పెట్టేస్తున్నా, 6 పెట్టేస్తున్నా. కింద ఎంత అయితే పెడుతున్నానో పైన కూడా అంతే కొలత పెట్టేస్తున్నాను. కావాలంటే తగ్గించుకోవచ్చు, ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి నెక్ అయితే ఇప్పుడు ఇలా వచ్చింది. తర్వాత షోల్డర్ తీసుకోవాలి కదా, మళ్ళీ ఆ కుట్టు కానించి ఈ చివరి దాకా తీసుకుంటే 2.5 వచ్చింది. 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్తో కరెక్ట్గా మధ్యలో సెంటర్లో మనం పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం అటు ఇటు లైన్స్ అనేది గీసేసుకోండి. ఎక్కడ పైకి కిందికి వెళ్తే మనకి వర్క్ అనేది కూడా అలా వెళ్ళిపోతుంది, ఖర్చులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ కరెక్ట్గా గీసుకోండి మనం తీసుకున్న కొలత. ఇప్పుడు సంఖ్య ఎలా గీసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ సంఖ్య గీసుకోవాలి కదా, ఇలా పెట్టి ఇలా తీసుకొని కొలత వేసుకొని గీయటం కుదరదు కాబట్టి నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఇలా స్కేల్ పెట్టుకోండి, సరిగ్గా సంఖ్య దగ్గర ఇలా స్కేల్ పెట్టి ఇలా పైన భుజం కానించి ఇక్కడ కొలత వేసుకోండి. 6 వచ్చింది. మళ్ళీ మెడ కానించి సంఖ్య దగ్గరికి 6 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. పైనుంచి కిందకి ఇలా స్కేల్ పెట్టుకుంటే మనకి సరిగ్గా సంఖ్య దగ్గరికి ఎక్కడైతే ఉందో అక్కడ మనకి కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అందుకే స్కేల్ పెట్టుకోమన్నాను. ఇలా పైనుంచి ఇక్కడికి 6 వచ్చింది. మళ్ళీ మెడ కానించి మనం మార్క్ చేసిన దగ్గర కాకుండా మెడ కానించి మనం కొలత వేసుకోవాలి 6. ఇప్పుడు స్కేల్తో లైన్ గీసేయండి. సేమ్ ఇటువైపు కూడా 6 పెట్టుకొని మెడకాడ నుంచి మళ్ళీ 6 పెట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఇలా ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్ తిప్పండి. ఫస్ట్లో సరిగ్గా రాదు, పర్వాలేదు, గీస్తూ ఉంటే మార్కింగ్ అనేది చాలా బాగా వస్తుంది. రౌండ్ షేప్ కూడా వస్తుంది. ఫస్ట్లో మీకు వీ షేప్ కింద వచ్చేస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని అప్పుడు ఇలాగా కలపండి, అప్పుడు బాగా వస్తుంది. కొంచెం ఏదైనా రాంగ్ వచ్చినా మళ్ళీ చెరుపుకొని మళ్ళీ గీసుకోవడానికి వస్తుంది కాబట్టి అక్కడక్కడ డాట్స్ కింద పెట్టండి. ఫస్ట్ ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఇలా రౌండ్గా వచ్చేటట్టు గీసుకోండి. ఈ సంఖ కానించి ఈ చివరి దాకా ఇలా లైన్ అనేది ఇలా గీసుకోండి. ఇక్కడ రౌండ్ రావాలి కదా మనకి మెడ దగ్గర, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ అన్న పెట్టుకోవచ్చు. నేనైతే హాఫ్ పెడుతున్నాను. ఇలా జస్ట్ కొంచెం రౌండ్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ మార్కింగ్ అయితే ఇది చాలా సింపుల్గా నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్స్గా నేను చెప్తాను. అలాగే నేను ఓన్లీ బ్యాక్ వరకే చెప్పాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి అలాగే హ్యాండ్స్ వచ్చి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఖర్చుకి ఎక్కడెక్కడ తీసుకోవాలో ఇంకా ఎలా డీటెయిల్స్గా అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. తప్పకుండా మరి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.